ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తన డిఫెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. భారత్తో జరిగిన యుద్ధం పాక్ ఆయుధాలు తుస్సుమన్నాయి. ఈ యుద్ధంలో పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఆయుధం కూడా పనిచేయలేదు. సో భారత్ ఆయుధాలను దాయాది దేశంలో లక్ష్యాలను ఛేదించి తీవ్ర నష్టం కలిగించగా ఆ దేశ ఆయుధాలు ఏవి కూడా భారత్ బలం ముందు నిలవలేకపోయాయి. దీంతో రహస్యంగా ఆయుధాల అభివృద్ధికి పాకిస్తాన్ ప్లాన్ వేస్తోంది. దానికి చైనా కూడా సహాయాన్ని అందిస్తోంది. పాకిస్తాన్ రహస్యంగా సుదూర లక్ష్యాలను ఛేదించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేసే సన్నాహాలను ప్రారంభించింది. వాటిని అమెరికా నిఘా సంస్థలు పసిగట్టాయి. పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్న బాలిస్టిక్ క్షిపణులను అమెరికాలోని లక్ష్యాలను కూడా ఛేదించే విధంగా ఉండడంతో అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై ఆగస్టులో పబ్లిష్ అయిన ఫారెన్ అఫైర్స్ మ్యాగజైన్లో ఈ విషయాలను వెల్లడించింది. చైనా సాయంతో పాకిస్తాన్ తమ ఆయుధాలను అభివృద్ధి చేసుకోవాలని భావించినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ మిసైల్ తయారీ కోసం కావలసిన ఆయుధాలు టెక్నాలజీని సమకూరుస్తుందని, చైనానే దీని వెనక ఉందని తెలిపింది. అటువంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పాకిస్తాన్ అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తే వాషింగ్టన్ అమెరికా ఆ దేశాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తుందని అమెరికా అధికారులను ఊటంకిస్తూ ఆ నివేదిక పేర్కొంది. అమెరికాకు ముప్పు కలిగించే అవకాశం ఏమాత్రం ఉన్న అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏ దేశాన్నైనా సరే అమెరికా తన ప్రత్యర్థిగా ప్రకటిస్తుందని, ప్రస్తుతం రష్యా, చైనా, నార్త్ కొరియాలను అణ్వాయుధ ప్రత్యర్థులుగా అమెరికా భావిస్తుండగా పాకిస్తాన్ కనుక ఐసీబీఎంను అంటే ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేస్తే అణ్వాయుధ ప్రత్యర్థిగా పాకిస్తాన్ను కూడా భావించడం మినహా అమెరికాకు మరో మార్గం లేదని ఈ మ్యాగజైన్ వచ్చినటువంటి కథనంలో పేర్కొనింది. అయితే తమ అణు కార్యక్రమం కేవలం ఇండియాను అడ్డుకునేందుకే అని పాకిస్తాన్ ఇదివరకే చాలాసార్లు చెప్పింది. స్వల్ప మధ్య శ్రేణి క్షిపణులపైనే ఇప్పటి వరకు దృష్టి పెట్టగా ఇప్పుడు ఏకంగా 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి రహస్యంగా పూనుకున్న పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. అయితే ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది? ఇప్పటి వరకు కూడా అమెరికా పరోక్షంగా పాకిస్తాన్కు సహకరిస్తూ వస్తున్నటువంటి అమెరికా ఈ కథనంతో అమెరికా అలర్ట్ అయిందా? అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా?